బలరాముడు కృష్ణుడు పశువులను అడవులలోనికి తోలుకొనిపోయి చేసే ఘనకార్యాలను పోతన్నగారు పరమ రమణీయంగా వర్ణిస్తున్నారు. వేణువులూదుచు వివిధ రూపములతో గంతులు వైతురు కౌతుకమునా గురు కంబళాదుల గోవృషంబుల బన్ని పరవృషభములని ప్రతిభటింతురు. అల్లులు దట్టించి అంఘ్రుల గజ్జలు మొరయుదన్నురోల ముమ్మరముగా పన్నిదంబులు వైచి ఫలమంజరుల గూల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప. వన్యజంతు చయంబుల వాని వాని పదురు పదురుచు వంచించి పట్టబోదురు. అంబుజాకరముల జల్లులాడ చనుదురు. ఆ కుమారులు బాల్య విహారులగుచు పెక్కు విధాలైన వేషాలను వేసుకుని మురళి మ్రోయిస్తూ గంతులు వేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కంబళ్ళు కప్పి ఆవులను ఎద్దులను ఇవి మనవి కావురా అంటూ వేళాకోళంగా పలుకుతూ ఉంటారు. కాసెలు బిగించి కాళ్లకు గజ్జెలు కట్టుకుని అవి వినసొంపుగా మ్రోగుతూ ఉంటే ఒకరినొకరు తన్నుకుంటూ తిరుగుతారు. పందాలు వేసి పండ్ల గుత్తులను చిందరవందరగా పడవేస్తూ వానితో కొట్టుకుంటూ ఉంటారు. అడవి మృగాల అరుపులను అనుకరిస్తూ అవి మోసపోయి చేరువకు రాగా వానిని కట్టి పడవేస్తూ ఉంటారు. యమున నీటి పడియలలోనికి చొచ్చుకునిపోయి జల్లులాటతో వినోదిస్తూ ఉంటారు. ఈ విధంగా గొల్లపిల్లలతో కలిసి రామకృష్ణులు చేసే చిలిపి పనులు చూడముచ్చటగా ఉన్నాయి.